శ్రీకాకుళం జిల్లా రాజాం రోడ్ షోలో సీఎం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంవత్సరం మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది. రాత్రికి ఆనందంగా పడుకుంటా 5 సంవత్సరాల కోసమే కష్టపడ్డాను. మన రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక పక్క విభజన మనకైనా చూస్తే విభజన కష్టాలను వెంటాడుతున్నాయి. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేసే వ్యక్తి నరేంద్ర మోడీ. నిన్న కర్నూలుకు వచ్చారు. ఎందుకు వచ్చారని అడుగుతాం నరేంద్ర మోడీని. సిగ్గుంటే ఇక్కడ రావాల్సిన పని లేదు. నరేంద్ర మోడీ గారు రాజ్యం రండి, నా వాడు నుండి మీరందరూ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్యాయం చేశారా లేదా? ఒకసారి బాధ, ఒకసారి ఆవేదన, ఒకసారి ఈ పోరాటం చేయకపోతే తెలుగు జాతికి మోక్షం లేదు, ఆంధ్రప్రదేశ్ మోక్షం లేదు. ఒక పక్కన నరేంద్ర మోడీ, ఇంకో పక్క కేసీఆర్ ఇద్దరు కలిసి మనకు మోసం చేస్తారు. కేసీఆర్ మనకు 1 లక్ష కోట్ల రూపాయలు మన వాటా రావాలి. విభజన ఆందోళన నెరవేర్చాలి నరేంద్ర మోడీ. ప్రత్యేక పౌరత్వ సున్నా రైతున్నా అన్యాయం జరిగింది. ఈ పిల్లల భవిష్యత్తు కోసం, మా తమ్ముల భవిష్యత్తు కోసం, రైతుల భవిష్యత్తు కోసం, భవిష్యత్తు కోసం ప్రత్యేక ఇవ్వాలి. ఇవ్వాలి గిట్టే పెద్ద అవుతుంది. అమ్మలో వీళ్ళు కష్టపెట్టారు. నేను ఏకమైనా నేను పెద్ద కొడుతానంటానని చెప్పి 200 రూపాయలు చేసి చేశారు. తమ్ముళ్ళని జరుగుతున్నా ఈరోజు ఎక్కడైనా మా తల్లి తమ్ముళ్ళు, మా పెద్ద కొడుకు నిలబడ్డారు, మా పెద్ద కొడుకు ఇంకా ఆనందించబడి దానికన్నా నాకు నా లైఫ్లో ఏం కావాలి? ఏం చెప్తున్నా చెప్పండి. ఈరోజు నేను రాజ్యాంగం వచ్చాను, ఎన్నోసార్లు వచ్చాను. ఈరోజు మీరు చూపిస్తున్న ఉత్సాహం నేను మర్చిపోతాను. రాజ్యం తెలియదండి. కోరికస్తు పార్టీ ఒక్కసారి నరేంద్ర మోడీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. దారుణంగా నరేంద్ర మోడీ గారు మా ప్రజల ఆవేదన, ఆక్రోశం అర్థం చేసుకోవడం మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అన్నలు మా ఆడబిడ్డలు చూసాం, ఊరు కదలారు. ఎంత బరువు ఇవ్వాలంటే మా చెల్లెమ్మలు 1 కోటి మంది. నేనే డాక్టర్ సంఘాలు పెట్టాను. నేనే 10 పెద్దవాళ్ళు నడిపించా. నేనే దీపం కన్నా కాసిచ్చా. మనకు ముందు వచ్చా. ఇంకో పక్క 3 కాలంలో కూడా రిపోర్ట్ చేసి ముందుకు పోవాలి. 20
నిర్వహించారు. 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో ఈ తెలుగులో మీ అందరికీ ఒకరు ఇద్దరు అక్కడి పని ఉంటారు. అంతేనా? ఎంతమంది అక్కడి పనుల్లో చెప్పండి. 2, 3, 1, 7 వాళ్ళు ఎవరు 4 పనులు ఈ 1 గంటల మంది ఎంత అదృష్టంలో పొందినాను. అదే నా శక్తి. 1 కోటి మంది నా పొందిన సైన్యం ఎవరైనా నా జోలికి వస్తే రాష్ట్రంలో వస్తే తమర్థం ఎక్కువస్తున్నా పసుపు కొంత ఇచ్చా అడ్డుపడ్డారు. ఆయన ఇచ్చా 3 చెట్టులు ఇచ్చా. చెట్టులు చల్లగా ఉన్నారు. చల్లగా మొత్తాలు నిలవాల పరిస్థితి తీసుకొచ్చాం. నేనంటున్నా ఇప్పుడు మా ఆడపిల్లలందరినీ 4వ తారీఖు మీ అకౌంట్ లో 4,000 రూపాయలు వేస్తున్నాను. మీరు తీసుకోండి. అంతేకాదు భవిష్యత్తులో 5 సంవత్సరాలు 4 సార్లు పసుపు కుంకుమ ఇస్తారు. తమ్ముళ్ళు మౌన ఆడబిడ్డలకి ఒక అన్నగా ఇస్తారే ఉంటారు. సంపాదిస్తా ఆదాయాన్ని పొందుతా మరో మీకోసరే ఖర్చు పెట్టాలని మా ఆడబిడ్డలందరికీ ఆదేశిస్తున్నాను. పనులు రైతులు నాగలు ఎగురుతాను ఆకాశంలోకి. నేను కూడా రైతు బిడ్డని. శాశ్వతంగా రైతు పెద్దన్నగా ఉండాలనుకుంటున్నా. అందుకే రుణమాఫీ 24,500 కోట్లు వేశా. పరాలు 4వ విడత 5వ విడత ఏప్రిల్ 1వ వారంలో ఇస్తారు. తమ్ముళ్ళు అందరికీ ఎవరొద్దు పన్నులు ఇస్తా వదిలిపెట్టను. అన్నదాత సుఖీమా కింద 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనంటే 10,000, ఎకరాలు 2,000 కాదు 5 సంవత్సరాలు ఇస్తారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎంత ఆనందం ఎమ్మెల్యేగా రైతుల ఆనందంగా మీ ముఖాల్లో ఎక్కడ చూసిన వెలిగిపోతున్నారు. మీరందరూ ఉత్సాహంతో మా తమ్ముడు చూశాను. తమ్ముళ్ళు మీరే నా తమ్ముడు కదా. ఎంత విధంగా ఉన్నారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి జెండా పెట్టుకొని నువ్వే మా కుటుంబ పెద్దలు. మా భవిష్యత్తు నీ మీద ఆధారపడింది. ఆధారపడినది. అందుకే అన్నా మీ భవిష్యత్తు నా బాధ్యత. ఎన్నికల్లో ఒక మాట చెప్పాను. మీరే ముందుకు వచ్చారు. జాబు కావాలంటే బాబు రావాలి. ముందు ఎన్నికల్లో చెప్పినాక 15 లక్షల మందికి 15 లక్షల కోట్లు 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తున్నా. మళ్ళీ జాబు కావాలంటే జాబు రావాలంటే మళ్ళీ 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 బాబు రావాలి. కాదా కాదా తమను పూర్ణకత్వ పార్టీ గౌరవం ఇస్తారా పెట్టుకోవాలి. విశ్లేషణ ఆ పార్టీకి అవినీతి పార్టీ అవునా కాదా? నిన్న అభివృద్ధి చూశారా? 31 కేసులు. ఎన్ని చట్టాలు ఎన్ని నేరాలంటే అన్ని నేరాలను నేరస్తులు కోరికత్వ పార్టీ. నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, సిబిఐ, ఈడీ, పోలీస్ స్టేషన్ కేసు అన్ని కేసులు ఉన్నాయి. దీనివల్ల 100 కంపెనీలు స్కానింగ్లు పడుతున్నాయి. కొంతమంది జైలు గురించి పరిస్థితికొచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాజ్యంలో 200 రాజకీయాలు కావాల తమ్ముళ్ళు రౌడీలు, నర
ప్రముఖులు అప్పులు చేసేవాళ్ళు పురేంద్రవారు వాళ్ళకి కానీ రోడ్డు వస్తే అక్కడి నుంచి ఎవరొస్తారు ఇక్కడికి ఎక్కడండి చోట మూత నాయకులు ఎదురైపోతారు. హెచ్చరిస్తున్నాను మళ్ళీ వీధి వీధికి ఒకరు తయారవుతాడు. మీరు ప్రతి ఒక్క దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేయకపోతే చొక్కా పెట్టుకోనిగా ఒక మా ఆడబిడ్డలు మా తమ్ముళ్ళు ఆనందంగా బయట పోవడానికి అర్ధరాత్రి ఆడబిడ్డ బయట పోతే ఎవరు మీ జోలికి రాకూడదు అన్న ఆలోచన దానికి నేను శ్రీకారం ఇస్తాను. అందుకే మిమ్మల్ందరినీ యువత అవుతున్న యువత అమ్మను మీ మీద నా ఆశ ఉద్యోగం పెంచాలి. నేరస్తులు నాకొద్దు. మనం కూడా నేరస్తులు సహకరిస్తే అది మహానేరం అవుతుంది. మనకు భవిష్యత్తు ఉండదు. అందుకే ఇంకో పక్కన సినిమా యాక్టర్లు కూడా ఆయన కూడా చేస్తున్న తమ్ముళ్ళు ఈ కష్టకాలం సినిమా యాక్టర్లు సినిమాలకు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2-3 సినిమాల్లో బాగా యాక్ట్ చేయాలండి. అందరూ సినిమాలు చూద్దాం. మనకు కావాల్సింది సుపరిపాలన, మీ భవిష్యత్తు. అందుకే మా తమ్ముళ్ళకి నిరుద్యోగ ప్రతిపెట్టారు. తమ్ముళ్ళు 2,000 రూపాయలు నిర్ణయించాను. భవిష్యత్తులో 3,000 ఇస్తా. వాళ్ళిద్దరు అర్థం తెచ్చారు. ఈ కాంగ్రెస్ దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. మా తమ్ములకు 2,000 ఇస్తే ఈయనకు కలుసమంట. ఆయన చెప్పారు మిమ్మల్ని జోతులు పెట్టి డబ్బులు సంపాదించుకోండి, నేను కూడా సహకరిస్తానని తప్పు విధానంతో ముందుకు వెళ్తున్నారు. తమలో ఈరోజు మీరు చూడండి, అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వ పైన మీరు ఆనందంగా ఉన్నారా లేదా? తమ్ముళ్ళు దీనికంటే ఇంకోవాలి. తమ్ముళ్ళు నాకు 100 మంది ఆనందంగా పెట్టి నేను నా జీవిత పరిమాణంతో తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నది. ఎంతైనా ఇస్తా, ఎంతైనా కష్టపడతా, ఎంతైనా కష్టపడతా, పెళ్లి చేస్తా. అదే నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మా ఆడపిల్లలున్నారు. ఏ తమ్ముడు 1,00,000 రూపాయలు పెళ్లికి ఇస్తున్నా. అందరూ పిల్లలకు పెళ్లి చేస్తా. ఆ పుణ్యం కూడా ఈ ప్రభుత్వానికి వస్తుంది. తల్లిదండ్రులకు దారం లేదు. అత్తమామలు గౌరవంగా చూసేదిగా పెళ్లి చేస్తున్న అబ్బాయి కూడా గౌరవించేదిగా నా ఇంటి బిడ్డలు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. తమ్ముళ్ళు అదే ఈరోజు మీరు ఎవరైనా మన కుటుంబంలో ఆస్తుంది పోతే చంద్రన్న బీమా వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నా. వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. ఎవరైనా వివరించారా తమ్ముళ్ళు? ఇంతవరకు తల్లిదండ్రులు 10,000 ఇవ్వలేకపోయారు. అలాంటి ఆ కుటుంబం అనాథగా ఉండి 10 లక్షల రూపాయలు ఇచ్చారనుకుంటా. మత్స్య ఖర్చులకు డబ్బులు ఇస్తాం. ఇంకో పక్కన మీ ఆరోగ్యం నా బాధ్యత, నా భరోసా. రాబోయేళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు నచ్చిన హాస్పిటల్కి ఇవ్వండి. మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, నేను డబ్బులు ఇస్తా. దానికంటే ఎక్కువ అయితే ఎవరన్నా కావాలంటే సీఎంఎల్ఏ కింద 20 లక్షల వరకు ఇస్తాను. తమ్ముళ్ళు కావాలంటే మీ ప్రాణం పోయింది. మీ ప్రాణం కోసమైనా కష్టపడతా. మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఎక్కడ నరసింహకి వెళ్ళండి, మధ్యలో నేనే సేవ్ చేస్తాను. ఎవరికైనా మందులు కావాలంటే నేరుగా మీ పక్కన మందుల షాప్కి వెళ్ళండి. ఇక్కడ మందుల షాప్ ఉంది, ఆ మందుల షాపులో మందులు పెట్టుకోండి. నేనే సేవ్ చేస్తాను. ఆ మందుల ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, రైతును ఆదుకుంటా, ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తా, కొళ్ళాయి ద్వారా మీ ఇంట్లోనే నీళ్లు ఇస్తాను తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసామా? బాగున్నాయా? మట్టి లేదు, ఉందా? బురద ఉందా మీ ఊరింట్లో? మీ ఊర్లో దుమ్ముందా మీ ఊర్లో? ఇప్పుడు దర్జాగా తిరుగుతున్నారు సిమెంట్ రోడ్లో. ఎల్ఈడి బల్బులు వేసాం, ఎంత బాగా ఉన్నాయి తమ్ముళ్ళు. లైటింగ్ బాగుందా? మొత్తం ఎల్ఈడి బల్బులు వేసాం. మరుగుదొడ్లు కట్టామా మనం? ఒకప్పుడు మరుగుదొడ్లంతా రోడ్డు మీద ఉండేటివి, అవునా కాదా? ఎంత పరిశుభ్రంగా ఉంది తమ్ముళ్ళు, ఒక్కసారి ఆలోచించండి. అందరికీ వంట గ్యాస్ ఇచ్చావా లేదా? ఒకప్పుడు కరెంట్ వచ్చేదా? ఇప్పుడు కరెంట్ పోతా ఉందా? అది మన పరిపాలన తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఛార్జీలు పెంచామా? పెంచలా. 9 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇచ్చావా లేదా? ఇళ్లకు 24 గంటలు వస్తా ఉందా లేదా? ఎక్కడన్నా కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి తమ్ముళ్ళు. ఒకప్పుడు కరెంటు మోటార్లు కాలిపోయి మీరు దానికి వైండింగ్ చేసుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి జోబీలంతా చిల్లుబడిన రోజులు, అవునా కాదా? రాత్రిలో కరెంటు కోసం పడిగాపులు కాల్చారు. భవిష్యత్తులో ఇంకోటి ఆలోచిస్తున్నా, నీ ఫోన్లోనే నీ మోటార్కి ఒక యాప్ పెట్టి ఇంట్లోని దర్జాగా ఆన్ చేసుకునే పరిస్థితి కూడా ఇస్తున్న. మోటార్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఊహించారా తమ్ముళ్ళు ఈ పనులన్నీ? పరిపాలన బాగుందా లేదా? పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొస్తాను. మన తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా, పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా. నేను చూస్తే వస్తా ఉంటే చిన్న పిల్లలు యూనిఫామ్ వేసుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని కుటుంబ పెద్ద నేనని వెనకాలన్నాను, నువ్వు ముందుకు సాగమని కోరుతున్నారంటే, ఒక ఒంటరి మహిళ, ఒక వితంతు, ఒక దివ్యాంగుడు, ఒకడు ఎవరైతే ట్రాన్స్జెండర్ గాని, ఇజ్రాయల్ గాని, ఇంకో పక్క కిడ్నీ పేషెంట్ గాని, ప్రతి ఒక్కరు నన్ను చంద్రన్న నువ్వు బాగుండాలని ఆశీర్వదిస్తున్నారంటే అది నా బలం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే రాజాంలో ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా చాలా దూరం పోవాలి, 2 మీటింగ్లు ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఒకటే కోరుతున్నా, రాజాంలో ఎంత పెద్ద మెజార్టీ తెప్పిస్తారో చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నేను కుప్పానికి వెళ్ళలేదు, వెళ్ళానా? నేను 75,000తో గెలిపిస్తున్నారు తమ్ముళ్ళు. మీకు పనులైనాయి కదా, ఎన్ని వేలతో గెలిపిస్తారు? కేసీఆర్ పైన కోపం ఉందా? నరేంద్ర మోడీ పైన కోపం ఉందా? వాళ్ళిద్దరూ కలిసి కోడికత్తి పార్టీని ఆడుకుంటున్నారా లేదా? ఏంటి సంబంధం అని మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ కోడికత్తి పార్టీ అనేక అవినీతి ఆరోపణలు కూరకపోయాడు. ఈయన జుట్టు మోడీ చేతుల్లో ఉంది, ఈయన పిలక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆడిస్తే ఆడతాడు, ఎగరమంటే ఎగరతాడు, డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తాడు, ఊడిగం చేయమంటే ఊడిగం చేస్తాడు, బాంచేన్ని కాళ్ళు మొక్కతానంటాడు. నేను చేస్తానా తమ్ముళ్ళు? మీరు ఒప్పుకుంటారా దానికి? మీ నాయకుడు ఒకసారి చూస్తే 24 రోజులు అసెంబ్లీకి వచ్చాడు, 240 రోజులు కోర్టుకు వెళ్ళాడు. మీకు ఆమోదం ఎట్లయింది? మీ నాయకుడు ఎట్లుండాలి? ఎవరినైనా సరే ఎదుర్కొనే ధైర్యం ఉండే నాయకుడు కావాలి. నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గుడు చూశారా?
నిన్న కూడా చిందులు దొక్కాడు నా మీద కర్నూలులో. నేనేదో దేశం అంతా తిరిగి బెయిల్లో ఉండడం తీసుకొచ్చి అందరినీ ఆర్గనైజ్ చేస్తున్నానని నేను చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు, మీరు మాకు ద్రోహం చేశారు, దేశానికి అన్యాయం చేశారు, ప్రజాస్వామ్యాన్ని హతం చేశారు. మీరు ఉండడానికి అర్హతే లేదు. ఇంకో మాట అడిగా, మీరు అభివృద్ధి చేశారంటున్నారు. నేను అభివృద్ధి చేశా, మీకంటే ముందు రాజకీయాల్లో ఉన్నా. మీరు గుజరాత్ లో ఏం చేశారు, నేను ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ కి అవసరమైతే చర్చకు నేను సిద్ధమే. 5 ఏళ్లలో మీరేం చేశారు, నేనేం చేశా. అమరావతి కోసం వచ్చి మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆయన అనుకున్నాడు నేను ఇవ్వకపోతే మీరేం పైకి రాలేరు అనుకున్నాడు. తమ్ముళ్ళు, అభివృద్ధి నాకు తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఆలోచన, అమరావతికి భూమి కావాలి. ఒక మాట అడిగా, 35,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇచ్చారు. అవునా కాదా? అదే నా మీద నమ్మకం. 50,000 కోట్ల రూపాయలు పనులు అవుతున్నాయి. నీ మట్టి, నీ నీళ్లు మీ ముఖాన్ని కొడతాం. మాకు మీ ఎదుగుదల కావాల్సింది. మేము ఈ రాష్ట్రంలో కష్టపడ్డాం, మేము కూడా పన్నులు కడుతున్నాం. మా రాజధాని నుంచి సంవత్సరం 6,000 కోట్లు కేంద్రానికి కడుతున్నాం. ఎవడబ్బా సొమ్మిదని అడుగుతున్నా. ఇవ్వాలని కోరారు, తప్పకుండా ఇస్తాం. ఆధునీకరణ కోసం డబ్బులు ఇచ్చాం. శేషాద్రిపురం నుంచి వాల్తేరు వరకు రహదారి నిర్మాణం అడిగారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఈ రాజాంని ఒక ఆదర్శ నగరంగా తయారు చేసే బాధ్యత నాది. నీళ్లు, మురికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంకా ఒక స్మార్ట్ రాజాంగా తయారు చేస్తా. మళ్లీ అడుగుతున్నా మీకు, 2014లో కాంగ్రెస్ పార్టీని ఓడించారా లేదా? మీరు 2% ఓట్లు వల్ల ఈ కోడికత్తి పార్టీ మనకు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీతో, అదే మరి కేసీఆర్ తో చేతులు కలిపి మనకు అన్యాయం చేస్తున్నాడు. ఒక్క సీటైనా గెలవచ్చా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ ని బలపరుస్తారా మీరు? నరేంద్ర మోడీకి ఓటేస్తారా మీరు? అందుకే కోరుతున్నా, రేపు ఎన్నికల వరకు ప్రతి ఒక్కరూ పనిచేయండి. నా కోసరం, భావితరాల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం మనమందరం బాగుపడాలంటే ఈ ఎన్నికల్లో 100% ఏకపక్షంగా 5 కోట్ల మంది తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. అందులో 3,96,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏం తమ్ముడు అందరికీ చెప్తారా? ఎవరైనా ఓటేయకపోతే అలాంటి వాళ్ళు మన రాష్ట్రం పట్ల ప్రేమ లేనట్టు లెక్క. తెలంగాణ అంతా ఓటైతే మనం తక్కువ. తమ్ముళ్ళు, కేసీఆర్ అంటున్నాడు మేము 16 సీట్లు గెలుస్తామని, అన్ని పార్టీలు చంపేసి. నేనంటున్నా, నీ 16 గెలిస్తే నేను 25 గెలుస్తా, 175 అసెంబ్లీలు గెలుస్తా. నువ్వు బాహుబలిగా ఉండాలంటే నేను మహాబాహుబలిగా ఉంటా. నువ్వు మా జోలికి వస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో ప్రొటెక్షన్ ఇస్తా. జన్మభూమికి మాత్రం ద్రోహం చేస్తే వాళ్ళు కూడా నాకు అవసరం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఒక యజ్ఞం, అభివృద్ధి యజ్ఞం. నేను ఒక సవాలుగా తీసుకున్నా. భారతదేశంలో నెంబర్ 1 ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉండాలి. ఆనందంగా ఉండే సమాజం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉండాలి. ఈ రోజు ఇవన్నీ చూసిన నాకు అనిపిస్తుంది, మీ ఉత్సాహం చూసిన తర్వాత నేను మీ అందరిని అభినందిస్తున్నా.
ఆనందానికి అద్దులు లేకుండా ఉన్నాయి తమ్ముళ్ళు. అంత హ్యాపీనెస్ ఉంది. ఎంత స్ఫూర్తినిచ్చిన మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసే తమ్ముళ్ళు ఆశీర్వదించండి. ఒక పోరాట యోధుడిగా ముందుకు వస్తున్నా మీ ముందుకి. నా పోరాటం మీకోసం. అవునా కాదా? నేను పిరికి పొందిన కాదు. జాతి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నిండు మనసుతో ఆశీర్వదించండి. కబద్దారు ఆంధ్రుడు జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టాం. అట్టసు గల్లంతు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇప్పుడు అడుగుతున్నా తమ్ముళ్ళు, మీ ఓటుండి హైదరాబాద్ లో ఉండే కేసీఆర్ కనబడాలి. ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ కనబడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళ మీ ఓటు, మహిళల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇది ఇప్పుడు అడుగుతున్న ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని పిడికిలి బిగించి చాలా మీకెంత శక్తి ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ స్పిరిట్ రావాలి. ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. మమ్మల్ని నమ్మకమేనా? 11 వరకు వేరే మాటే లేదు. దొంగ సర్వేలు చేసేవాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సైకిలే కనపడాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు టీఆర్ఎస్ ఏదో మన సైకిల్ దింపేస్తారని, చైన్ లాగేస్తున్నారని. ఏమవుతున్నా తమ్ముడు ఎవరన్నా? నా సైకిల్ చైన్ దగ్గరికి వస్తే షాక్ కొట్టి అక్కడనే ఫినిష్ అయిపోతారు తప్ప అడ్రస్ ఏ ఉండదు. ఇది మామూలు సైకిల్ కాదు తమ్ముళ్ళు. ఈ సైకిల్ ఎంత అవసరమైతే అంత జోరు పెరుగుతుంది. స్పీడ్ వేస్తాం. అడ్డ